కర్ణుడు ద్రోణాచార్యుని గురుకులం నుంచి నడుస్తూ తన నిరాకరణపై ఆలోచిస్తున్నాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. కానీ తన భవిష్యత్తు కోసం కొత్త మార్గాన్ని వెతుక్కోవాలనే నిశ్చయంతో ఉన్నారు. అదే సమయంలో అతని జీవితం మారిపోయే మరొక క్షణం అతనికి ఎదురుగా వచ్చింది. దుర్యోధనుడు కౌరవుల్లో అత్యంత అహంకారమైన యోధుడు. తన సైన్యంతో కర్ణుని వద్దకు చేరుకున్నాడు. అతను కర్ణుడి చూస్తూనే అతని ప్రతిభను గుర్తించారు. నువ్వు ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందలేకపోయావని ఆలోచించకు. నువ్వు యోధుడివి, నీ ప్రతిభకి నేను మెచ్చుతున్నాను అని చెప్పారు. నీకు ద్రోణాచార్యుని అవసరం లేదు కర్ణ, నా సహాయం ఉంటే చాలు. నీ శత్రువులను ఓడించే శక్తిని పొందుతావు. నా పక్షంలో నిలబడి పాండవులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావా అని దుర్యోధనుడు ప్రశ్నించారు. కర్ణుడు క్షణం ఆలోచించారు. ద్రోణాచార్యుని గురుకులం తనని నిరాకరించిన దుర్యోధనుడు తనకి గౌరవం ఇస్తున్నాడు. నాకు అవసరమైనది గౌరవం, నేను నీతోనే ఉంటాను అని కర్ణుడు సమాధానమిచ్చాడు. దుర్యోధనుడు తన రాజసభలో కర్ణుడికి గౌరవప్రదమైన మర్యాద అందించేందుకు సిద్ధమయ్యాడు. కర్ణ, నువ్వు నాకెంతో ప్రియమైన వాడివో ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. నువ్వు నా స్నేహితుడివి మాత్రమే కాదు, నా బలమైన మిత్రుడివి కూడా. ఈ రోజు నుంచి అంగదేశ రాజు నువ్వే అని ప్రకటించాడు. కర్ణుడు అంగదేశరాజుగా కిరీటం ధరించిన సమయంలో అతనికి నిండు గుండెతో ఒక నూతన నమ్మకం కలిగింది. నేనిప్పుడు ఒక రాజును, నా ప్రతిభను ప్రపంచానికి చూపించగలనని నాకు నమ్మకం ఉంది అని తనలో తాను అనుకున్నారు. దుర్యోధనుడు కర్ణుడికి నమ్మకం కల్పిస్తూ, నీతో నాకు స్నేహం చేయడమే నా జీవనపు గొప్ప నిర్ణయం, నీతో కలిసి పాండవులను ఓడించడమే నా ధ్యేయం అని అన్నాడు. కర్ణుడి ఈ మాటలు విని మరింత ప్రేరణ పొందారు. కర్ణుడి జీవితం ఒక నూతన మలుపు తిరిగింది. ద్రోణాచార్యుడు నిరాకరించిన వేదనను దాటి దుర్యోధనుని మిత్రత్వంతో అతను తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. అంగదేశ రాజుగా నిలిచిన కర్ణుడు కౌరవుల పక్షంలో తన విధిని ఎలా పూర్తి చేశాడు? పాండవులతో జరగబోయే యుద్ధంలో అతని పాత్ర ఎంత ప్రధానమవుతుంది? మరిన్ని కొన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.